అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు ఇక 2 రోజులే మిగిలి ఉంది. ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. గర్భగుడిలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు ఎదురు చూస్తున్నారు. నల్లరాయితో రూపొందించిన 5 సంవత్సరాల రాముడి విగ్రహం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రామ్లల్లాను గులాబీల దండతో అలంకరించారు. ప్రాణ ప్రతిష్ఠ ముగిశాక ఈ నెల 23 నుంచి సామాన్య భక్తులు గర్భాలయంలో రాముణ్ణి దర్శించుకోవచ్చు. ఇక పూర్తి అప్డేట్స్ ని అయోధ్య నుంచి మా ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాజ్ కుమార్. కవిత, సో మీరన్నట్టుగానే మరికొద్ది గంటల్లోనే అంటే ఆల్మోస్ట్ కౌంట్ డౌన్ అని మొదలైందని చెప్పుకోవచ్చు. సో రామ్లల్లాలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. యావత్ ప్రపంచం అంతా కూడా ఇప్పుడు అయోధ్య పైన దృష్టి పెట్టినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. మనం రామ్ గుడికి సంబంధించినటువంటి ఇక్కడ ఆంజనేయ స్వామి ఘాట్కి సంబంధించిన దాంట్లో ఉన్నాము. సో పూర్తి స్థాయిలో ఈ రోడ్లంతా కూడా మనం ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం కాషాయమయమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇళ్ల రంగులన్నీ మారిపోయాయి. మొత్తం కూడా కాషాయమయమైపోయింది. జెండాలన్నీ కూడా ప్రతి ఇంటికి ఒక జెండాను పెట్టినటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. బాలరాముడికి సంబంధించినటువంటి 5 అడుగులకు సంబంధించినటువంటి 5 సంవత్సరాలు ఉన్నటువంటి బాలరాముడు ఎలా ఉంటాడో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ పూర్తి స్థాయిలో నెలకొల్పడం జరిగింది. దాదాపుగా 150 కేజీల బరువు ఉండేటువంటి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. సో ఏకశీల విగ్రహం పైన, నల్లని ఏకశీల విగ్రహం పైన ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఒక ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఈ నార్త్ ఇండియాకి సంబంధించి కానీ ఇటువైపు ఉండేటువంటి విగ్రహాలన్నీ కూడా పాలరాయితో చేస్తారు. ఈ ట్రెడిషన్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి విగ్రహాలు మాత్రమే నల్లని రాయితో చేస్తారు. సో కొంచెం కల్చర్ పరంగా కూడా చూసినట్లయితే కొంత ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఇటు నార్త్ నుంచి ఇటువైపు చూసుకున్నట్లయితే. సో ఆ కల్చర్కి అనుగుణంగా అంటే సౌత్ ఇండియా కంటే మన దక్షిణాదికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ ప్రతిబింబించే విధంగా రాముని విగ్రహాన్ని రూపొందించారని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో అదేవిధంగా మనకు ఉన్నటువంటి చిరునవ్వుతో ఉన్నటువంటి 5 అడుగుల రాముని విగ్రహం అనేది మనకి ఇక్కడ టెంపుల్లో ఆల్రెడీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రాణ ప్రతిష్ఠ కోసం ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపుగా 22వ తారీఖు 12 గంటల 20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించినటువంటి కార్యక్రమాలు, క్రతువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ప్రారంభమవుతాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 3 నుంచి 3.5 లక్షల మంది ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు. సో कैसे चल रहा है भाई, सिक्योरिटी के बारे में बोलिए, कैसे चल रहा है पूरा सिक्योरिटी, अब कैसे चेंज आया अयोध्या पे? बहुत बढ़िया ऑल द बेस्ट जी। तो ये शॉप्स के बारे में बताइए. शॉप्स पूरे पहले बहुत बुरा हाल था, मतलब इधर से आप निकल ना पाते, इतना कंजेस्टेड था. ये टूटने के बाद थोड़ी दिक्कतें आई स्टार्टिंग में, मगर अब ऑल द बेस्ट चल रहा है. సో చూడొచ్చు మనం కంప్లీట్గా ఇక్కడ అయోధ్య అంతా కూడా పూర్తిగా మారిపోయింది. అయోధ్య కేవలం రామ్లల్లాతో ప్రపంచాన్ని మార్చలేదు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది జీవితాల్లో ఒక వెలుగును నింపారని చెప్పొచ్చు. కవిత. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.